సకలాశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ దాసుని ద్వారా మీరిచ్చిన చక్కటి పరలోక దివ్య వర్తమానమును బట్టి కృతజ్ఞతలయ్యా. ఈ సమయంలో నా నోట మీ మాటలను ఉంచి మీ చేతి నీడలో భద్రపరిచి మీ సిలువ చోటున నన్ను మరుగు చేసుకుని పరలోక దివ్య వర్తమానము ద్వారా మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని ముందున్న సమయం అంతయు మీ హస్తాలకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం, జాగ్రత్తగా దేవుని మాటలను విందాం. ఈ ఆరాధనకు వచ్చే సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీకున్న పరిస్థితిని బట్టి, కష్టాన్ని బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావేమో. కొంతమంది ఇలాగే అనుకుంటారండి. ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కోలేక దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు విడిచిపెట్టాడేమో అనుకుంటారు. అలా అనుకుంటూ ఈ మాటలు నీవు వింటున్నట్లయితే అలాంటి వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడే టైంలో మనం ఎవరితో మాట్లాడినా దేవుణ్ణి గౌరవించినట్టు కాదు. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం, వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడడం. సృష్టికర్త అయిన దేవుడే మనతో మాట్లాడితే మనం పిల్లలతో మాట్లాడుకునే సమయమా ఇది? మనం అటు ఇటు తిరిగే సమయమా ఇది? ఒక వ్యక్తి ఎప్పుడైతే స్థిరముగా ఉండలేరో వారు దైవాత్మతో నింపబడరు. స్థిరత్వము కలిగిన వారినే దేవుడి సన్నిధి నుండి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. నీవు నిత్యమేమో కానీ దేవుడి మందిరములో 2 గంటలు కానీ కూర్చోలేకున్నావంటే నీవెలా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు, నీవు ఎంత భక్తి కలిగి ఉన్నావు, నిన్ను నీవే పరీక్షించుకో. తిరుగుతూనే ఉంటుందండి మనసు, అవి ఇవి చూస్తూనే ఉంటారు. దేవుని మాటలు మన జీవితాలను మార్చేస్తాయి, మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాయి. అవి దేవుని సన్నిధికి వచ్చే ముందే సిద్ధపడి రావాలి. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక విషయాన్ని చెప్పి వాక్యంలోనికి వెళ్దాం. ఒక వ్యక్తి అంట గిటారు వాయిస్తున్నాడు. ఏం వాయిస్తున్నాడు? గిటారు వాయిస్తూ మరి డబ్బులు అడుక్కునేవాడు. రోడ్డు పక్కన కూర్చొని ఒక సెంటర్లో గిటారు వాయిస్తూ డబ్బులు అడుక్కునేవాడు. అయితే ఆ గిటారు అస్తవ్యస్తంగా వాయించేవాడు, అడ్డదిడ్డంగా వాయించేవాడు. ఆ గోల భరించలేక ఆ దారిన పోయేవాళ్ళు కొంత చిల్లర అతనికి వేసి వెళ్ళేవారు. అయితే ఉదయం నుంచి సాయంకాలం వరకు వచ్చేటటువంటి ఆ చిల్లర మూట కట్టుకొని ఇంటికి వెళ్ళి కొన్ని సరుకులు తెచ్చుకొని ఆ రోజుకి పూట గడిచేది. ఏ రోజుకు ఆ రోజు ఆ చిల్లరతో వాడి జీవితము చాలని స్థితిలో ఉండేది. ఇలా వాడి జీవితము ముందుకు సాగుతూ ఉండగా ఇట్లే ఎప్పుడైనా వర్షాకాలం వచ్చిందా బయట కూర్చోలేడు, పస్తుండవలసి వచ్చేది. ఎప్పుడైనా స్ట్రైక్ వచ్చిందా జనాలు తిరగరు, పస్తులుండేవాడు. అలాంటి పరిస్థితుల్లో చాలని తిండి, అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి, ఈ కుటుంబము ఉండేది. అయితే ఆ దారిలో ఒకానొక రోజు అందరూ చిల్లరేసి వెళ్తున్నారు. ఒక వ్యక్తి నిలబడి ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, గిటారు కలిగిన వ్యక్తిని, నీ చేతిలో గిటారు నాకు ఇస్తావా? ఆ వ్యక్తి, నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వను తెలుసా? ఈ గిటారే నా జీవితానికి ఆధారం. ఈ గిటార్ని నేను నీకు ఇవ్వను. 10 నిమిషాలు నా చేతిలో ఉన్న ఒక 5 రూపాయలు వచ్చినా నాకు మేలే కదా. ఇవ్వట్లేదు. మరి ఈ గిటార్ అడిగే వ్యక్తి అంటున్నాడు, నేను నిన్ను బాగు చేయాలనే, నీ జీవితాన్ని బాగు చేయాలనే, నిన్ను గొప్ప చేయాలని అడుగుతున్నా. అంటే నేను ఇవ్వలేను, అందులో ఇది మంచి కలెక్షన్ టైము, ఇప్పుడు ఈ దారిలో చాలామంది ఆఫీసులకు వెళ్తారు అంటున్నా. ఈ వ్యక్తి ఒక మాట అన్నాడు చివరికి, నాకు నీ గిటార్ ఇవ్వు, రోజులో నీవు ఎంత సంపాదిస్తావో అంతకు 10 ఇస్తావా అంటే
నమ్మి ఆ గిటారును ఆ అడిగిన వ్యక్తి చేతిలో పెట్టాడు. ఆ గిటారు తీసుకున్న వ్యక్తి అదే స్థలం, రోజు ఈ వ్యక్తి అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా గిటారు వాయిస్తున్న అదే స్థలం, అదే గిటారు, అదే మనుషులు, అదే ప్రాంతం, అదే టైం వాయిస్తుంటే కారులో వెళ్ళేవారు, బైక్లో వెళ్ళేవారు నిలబడుతున్నారు. ఎక్కడైతే చిల్లర విసిరారో అక్కడ నోట్లు వేస్తున్నారట. ఎందుకో తెలుసా? ముందు వాయించే వ్యక్తి ఆ గిటారు వాయించడంలో సామర్థ్యము లేదు, నైపుణ్యత లేదు. ఏదో అడ్డగోలుగా వాయించి ఆ అరుపులకు ఆ సౌండ్ తట్టుకోలేక, చిల్లర గోల భరించలేక చిల్లర విసిరే వ్యక్తులే. ఒక సామర్థ్యము కలిగిన వ్యక్తి గిటారు వాయించడంలో చక్కగా వాయిస్తుంటే వినడానికి చాలా సంతోషించి కారులో వెళ్ళే వాళ్ళు, బైక్లో వెళ్ళే వాళ్ళు మరి ఫోన్లు చేసి పిలిపించి మరి అక్కడ చాలా డబ్బులు నోట్లు వచ్చాయట. ఈ అస్తవ్యస్తంగా గిటారు వాయించే వ్యక్తి దాదాపు 10 సంవత్సరాలైనా సంపాదించలేని అంత డబ్బులు ఈ వ్యక్తి 2 గంటల్లో సంపాదించి అతని చేతిలో పెట్టాడు. కారణం ఏంటి? గిటారు వాయించడము ఆ వ్యక్తికి రాదు, ఈ వ్యక్తికి వస్తుంది. ఈ వ్యక్తి ఆశ్చర్యపోతున్నాడు, ఇంత డబ్బులు నేను ఎప్పుడు చూడలేదే. ఈ దినం ఈ స్టోరీ ద్వారా ఇక్కడున్న ప్రతి ఒక్కరు గమనించాలి. నీ జీవితాన్ని నీవే నడుపుకోవాలి, నీవే సంపాదించుకోవాలి అనుకున్న అన్ని రోజులు నీ జ్ఞానం మీద, నీ బలం మీద, నీ ధనం మీద, నీ సమయం మీద నీవు ఆధారపడినన్ని రోజులు నీకే పూటక ఆ పూటనే ఉంటుంది. జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుని చేతిలో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఉంచినట్లయితే నీ జీవితము 1000 తరముల వరకు కృప పొందుకొని ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం. ఇస్తున్నారా? నేను చెప్పడం మానేసా. ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రేరేపణ, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆదివారం ఒక్క 2 గంటలు ప్రభు సన్నిధిలో గడపలేరా? పనులు 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 ప్రభువు కోసం పనదులుకోలేమా? అవ్వ ఆదాములు ఏదైనా వనములో వనమంతా దేవుడిస్తే ఒక పండు కోసము దేవుణ్ణి పక్కన పెట్టి వారు పండు తిన్నారు, తోట నుంచి వెలివేయబడ్డారు. ఈ దినమున నీ చిన్న పని నువ్వు పని చేస్తే సంపాదించే 500 1000 రూపాయలకో పరిశుద్ధుడు పరమదయాలైన ప్రభువును ఆరాధించవలసిన దినం, ఆరాధన దినం, ప్రభు సన్నిధిలో గడపవలసిన దినం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన ఆరాధన దినములో ప్రభు సన్నిధిని మరచి దేవుని సన్నిధిని విడిచి నీ ఇష్టమైన పని చేసుకుంటూ తిరిగి మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14వ వచనము ద్వారా యెహోవా నన్ను మరచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. చదవండి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. చాలు, ఇట్లా అనుకుంటున్నారు. నీవా దేవుణ్ణి మరచింది దేవుడా? బలవంతంగా అండి ఈ మధ్య కాలంలో కొంతమందిని ప్రభువు సన్నిధికి బలవంతంగా పట్టుకురావాల్సి వస్తుంది. కారణము తెలుసా? దేవుడు మమ్మల్ని ప్రేరేపించినప్పుడు ప్రమాదంలో పడకూడదని, అపాయంలో పడకూడదని, మరి బలవంతంగా ప్రభువు సన్నిధిలో దేవుని మాటలు వినన జీవితాలు కట్టుకుంటారని ప్రభువు సన్నిధికి రావాలా అని మీకు చెప్పడము జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలైంది? నీ ఆయుష్ ఎంత, నీ వయసు ఎంత? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఆయుష్ తరిగిపోతుంది, వయసు పైబడుతుంది. నీ కుటుంబము, నీ జీవితము మారకపోవడానికి కారణం ఏంటి? నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టలేకపోతున్నావు. ఈ ఆదివారం, ఈ ఆరాధన దినం దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టు. నేను ఎలా పెట్టాలమ్మా దేవుని చేతిలో అంటున్నావేమో. నీవు దేవుని నమ్ము, దేవుని సన్నిధికి రా, ప్రార్థన చేసుకో. ఎవరి ప్రార్థన అయినా దేవుడు వింటాడు. ఎంత కష్టము నుంచైనా దేవుడు విడిపిస్తాడు. ఎంత ఇక ఆ కుటుంబము బాగుపడదు అన్న పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ఎండిపోయిన స్థితిలో నీ జీవితం ఉన్నా, ఎంత పాడైపోయిన స్థితిలో నీ జీవితం ఉన్నా, పతనమైన స్థితిలో నీ జీవితం ఉన్నా, ఫలింపజేయగలిగిన పరిశుద్ధుడైన దేవుడు, పరమదయాళుడైన దేవుడు ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. 2 గంటలు ఆ గిటారు అతని చేతిలో పెడితే 10 సంవత్సరాలు సంపాదించిన రాని తరగని డబ్బులు అతని చేతిలో పెట్టాడే.
నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. పెట్టలేరండి. ఈ దినం వెళ్తే అవసరాలుంటాయి, అక్కర్లుంటాయి. నీ అవసరత తాత్కాలికం, నీ అక్కర తాత్కాలికం. దేవుడిచ్చేది స్థిరమైన ఆశీర్వాదం. దేవుడిచ్చేది ఎప్పటికీ తరగని ఆశీర్వాదం. నీకు ఉన్నదానినే దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. చాలా మందికి ఆ విషయం అర్థం కావటం లేదు. అర్థం కాకపోవడానికి కారణం దేవుణ్ణి ప్రేమించటం లేదు, దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవటం లేదు. దేవుడు పరలోక వైభవాన్ని తన ప్రాణమునే పెట్టి ప్రాణమే ఇచ్చినా దేవుణ్ణి అర్థం చేసుకోకుంటే ఇంకా ఏం చేస్తే అర్థం చేసుకుంటారో. ఎన్ని అద్భుతాలు మన కళ్ళ ముందు, ఎన్ని ఆశ్చర్యాలు. ప్రతిరోజు అనుదినము నూతనమైన వాత్సల్యత కలిగి ఒక దినాన్ని పొడిగిస్తున్నాడు మనకు. ఎంతోమంది ఉదయం లేచినప్పటికీ పడుకొని లేచే లోపల ఒక రోజులో ఎంతోమంది చనిపోతున్నారు. ఎంతోమంది అనారోగ్యములతో హాస్పిటల్స్లో ఉన్నారు. ఎంతోమంది నెమ్మది లేక కేసుల్లో ఇరుక్కుపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. ఉన్న దానిని బట్టి సంతోషిస్తూ దేవుని సన్నిధికో వచ్చి నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవునికి చేతిలో పెట్టినప్పుడు దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. మన లెక్క వేరు, దేవుని లెక్క వేరు. మనం ఒక్క దినం అంటాం, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే చెప్దాం ఎన్ని 1000 రూపాయలు పని ఉందని వెళ్తావా? 1000 దినముల శ్రేష్టమైన ఆశీర్వాదం కావాలా? మీరే డిసైడ్ చేసుకోండి. ఒక్క తరములో దేవుని నమ్మితే 1000 తరముల వరకు కృపచూపువాడు ఆయన. ఎన్ని తరములు? 1000. మన దేవుడి లెక్క 1000. మనది ఒక్కటైతే మన దేవుని లెక్క 1000. ఇంత ప్రేమించే దేవుడు ఈ దినమున అంటున్నాడు, నీ జీవితంలో ఉన్న కష్టాన్ని బట్టి, నిష్ఠూరాన్ని బట్టి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనములో, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకొనిచున్నావేమో. అలా అనుకుంటే మాటలు వింటుంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. నువ్వు అనుకుంటున్నావేమో, కొందరు అనుకుంటుండొచ్చు ఈ మాటలు వింటున్న వారి జీవితంలో. కొంతమంది జీవితంలో నన్ను దేవుడు మర్చిపోయాడు, విడిచిపెట్టాడు, అందుకే ఈ సమస్య, ఈ కష్టం, ఈ నష్టం ఇల్లాస్ అనుకుంటున్నావేమో. ప్రియ బిడ్డ, నేను దేవుడు మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మర్చిపోదు, కానీ వాళ్ళైనా మరిచినా మరుస్తారు. నేను నిన్ను మరువను. చూడుము, ఎక్కడ చూస్తున్నారు? నీ సమస్యను చూస్తున్నావేమో, నీ ఇబ్బందిని చూస్తున్నావేమో, నీ కష్టాన్ని చూస్తున్నావేమో. దేవుడు ఎక్కడ చూడమంటున్నాడో చూద్దాం. 16వ వచనాన్ని చదువుదాం. ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఆమేన్. ఈ ఆరాధనలో దేవుడు సెలవిస్తున్న మాట, నా ప్రియ బిడ్డ, చూడు చూడు చూడు. లోకం వైపు చూస్తున్నావేమో, అప్పు వైపు చూస్తున్నావేమో, సమస్య వైపు చూస్తున్నావేమో, నీ నిందల వైపు చూస్తున్నావేమో, నీ కష్టం వైపే చూస్తున్నావేమో, నీ శ్రమనే చూస్తున్నావేమో. ఆపేయిక నీవు చూడవలసింది, చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడట. ఎవరు ఉంచుకుంటారండి? ఎవరైనా కలెక్టర్ ఇంటికి వెళ్ళి మనం ఉంటామంటే ఉండనిస్తారా? జీవము కలిగిన దేవుడు, సర్వకృపానిధి అయిన దేవుడు. నా ప్రియ బిడ్డ, చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నా, నీ ప్రాకారములు నిత్యము నా కన్నుల ఎదుట ఉన్నాయంటున్నాడు. మన ప్రాకారము, మన ఈ కాంపౌండ్ వాల్ మొత్తము దేవుడి కన్నుల ఎదుట ఉంచుకున్నాడు. నీవే నీ అవిశ్వాసముతో, నీ అవిధేయతతో, నీ అపనమ్మకముతో దేవుని వైపు చూడకపోవడాన్ని బట్టే నీ జీవితంలో శ్రమ, కష్టం. ఈ దినమున నీవు చూడగలిగినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. మనుషులు పైరూపాన్ని చూస్తారండి. ఏం చూస్తారు? పైరూపాన్ని. దేవుడు హృదయాంతరంగము చూస్తాడు. మనుషులు పైరూపము చూస్తారు, రూపాయి చూస్తారు. రూపీస్ అంటే డబ్బులు చూస్తారు. దేవుడు ఏం చూస్తాడు? హృదయాంతరంగము చూస్తాడు. ఇశ్రాయేలీలందరూ ఐగుప్తు నుంచి తీసుకొస్తుంటే మోషే వారిని నడిపిస్తుండగా ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో సైనికులు, శత్రువులు. ముందు అడుగు పెడితే సముద్రంలో మునిగిపోతారు.
నిలిచిపోతే శత్రువులు చంపేస్తారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మోషే చెయ్యెత్తమన్నాడు. మోషే తన దగ్గర ఉన్న కర్ర తీసుకొని చెయ్యెత్తగానే చేతిలో ఏముంది? చేయి చూస్తే ఎవరైనా ఏముంది అనుకుంటారు? గన్నుందా? మన హస్తానికి దేవుని బాహుబలాన్ని తోడించాడు. మన హస్తానికి ఏముంచాడు? దేవుడి అప్పుడు చూస్తే అర్థమవుతుంది. దేవుని వైపు చూడాలి. నీ కనులకున్న మనోనేత్రము తొలగింపబడి నిజ దేవుడు జ్యోతిర్మయుడు లోకరక్షకుడైన దేవుణ్ణి చూస్తే, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కియున్నానన్న దేవుని మాటను నమ్మి దేవుని వైపు చూస్తే నీవెప్పుడు ఒంటరివి కాదు. నీ చేతులకు పోరాటము, నీ వేళ్లకు పోరాటమును, నీ చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే. ఎంత బలమైన శత్రువు నిన్ను బాధించినా వారి నుంచి విడిపించగలిగిన దేవుడు. సముద్రమంత సమస్య వచ్చినా సముద్రాన్ని పాయలు చేసారిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపించినట్లుగా నీ జీవితాన్ని నడిపించగలిగిన దేవుడు బాహుబలాన్ని మనకు తోడించాడు. నమ్మినట్లయితే వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. మొదటి మాటగా దేవునికి నీ జీవితాన్ని ఇవ్వాలి. దేవుడికి నీ జీవితాన్ని ఇచ్చిన నీవు రెండవదిగా దేవుని వైపు చూసి నమ్మగలగాలి. నేను ఒంటరిని కాదు, నా దేవుడు నాకున్నాడు అని నమ్మగలగాలి. నా చెయ్యెత్తినప్పుడు నా దేవుడు నా పక్షముగా విజయం ఇస్తాడు అని విశ్వసించగలగాలి. మరి తీర్మానం చేసుకుంటావా ఈ ఆరాధనలో? అటు ఇటు ఎటువైపు చూసావో ఇన్ని దినాలు, ఈ దినం ప్రభా నీ వైపే చూస్తానయ్యా, చూడు మన అరచేతుల మీద నేనే నిన్ను చెక్కి ఉన్నాను అన్నావు తండ్రి, నేను నీ వైపే చూస్తానని తీర్మానం చేసుకుంటుండగా ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం. యాకోబు వచ్చి, మనోహర్ వచ్చి, సుందరయ్య వెన్నెల అనే పాట పాడిచుండగా మనందరం లేచి నిలబడి తీర్మానం చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమున ఎవరైతే చూడు మన అరచేతుల మీద నేను నిన్ను చెక్కియున్నానన్నావు తండ్రి, ఆ మాట విశ్వసించి మీ వైపు చూస్తారో అట్టి